హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయతో ఎంతో కమ్మగా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను పప్పు కుక్కర్లో పెట్టుకుంటున్నాను. 5-6 విజిల్లు వచ్చాక ఆపేద్దాం. ఈలోపు మామిడికాయ రెడీ చేసుకుందామండి. ముక్కలు కట్ చేసేద్దాం. ముక్కలు కట్ చేసి మిక్సీ చేయాలి. ఇదిగోండి కట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేస్తాను. ఈలోపు పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి మామిడికాయ గుజ్జు. ముందుగా నేను ములంకాడలు వేస్తున్నాను, అలాగే టమాటాలు, కొద్దిగా నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడకపెట్టుకుందాము. వంకాయ ముక్కలు తర్వాత వేస్తాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ముక్కలు టేస్ట్గా ఉంటాయి, అలాగే పప్పుచారు త్వరగా రెడీ అయిపోతుంది. పులుపు వేసిన తర్వాత ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇలా ఉడికించుకుంటే మంచిది. ఇదిగోండి పప్పు వేసేస్తున్నాను. ఇందాక చేసుకున్న మామిడి గుజ్జు కూడా వేసేస్తున్నాను. మొత్తం వేయలేదు, చాలా పుల్లగా ఉంది మామిడికాయ. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసేద్దాం. ములంకాయలు, టమాటాలు, కొత్తిమీర, అలాగే వంకాయలు వేస్తున్నాను పప్పుచారులోని. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము, అలాగే కొద్దిగా పసుపు. ఒకసారి కలుపుకుందాం. ఇలాగ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పప్పు అడుగుకి వెళ్ళిపోయి సరిగా మరగదు పప్పుచారు. ఇప్పుడు కొత్తిమీర కాడలు వేస్తున్నాను నేను కొద్దిగా. 10 నిమిషాలు మరగనిస్తాను. తర్వాత వంకాయ ముక్కలు వేస్తాను. ఇదిగోండి మరుగుతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు మరగనిచ్చి వంకాయలు కూడా వేస్తాను. ఇదిగోండి 10 నిమిషాలు అయింది, వంకాయలు కూడా వేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు మరగనిద్దాము. నేను పోపులకి ఆవాలు, జీలకర్ర ఏమీ వేయటం లేదు. ఇదిగోండి పప్పుచారు అయితే రెడీ అయింది. ఇక తాలింపు పెట్టేద్దాం. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను మీకు నచ్చితే ఏమైనా పోపులు అలవాటు ఉంటే వేసుకోండి. నేనైతే ఇవే వేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు. వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పప్పుచారులో తాలింపు వేసేద్దాం. పప్పుచారు దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మనము కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. అంతేనండి, ఎంతో కమ్మటి మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.